ప్రభుత్వం ఉన్నప్పుడు మీరంటే ఎంత ప్రేమనో ఇప్పుడు వాళ్ళు అధికారంలో లేకపోయినా కానీ ఆ ప్రేమ అదే విధంగా కొనసాగుతా ఉంది. మొన్న గత 2 నెలల్లో కొన్ని కామెంట్స్ చూశాను. సో ఏ మాత్రం ఆ లవ్ మీ మీద తగ్గలేదని చెప్పి మాత్రం నాకు అర్థమవుతా ఉంది. ఎవరి మీద? నా సో మీద? అవునండి. అది ఓకే. సో 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 అది సో అంత బాగా సర్టిఫికెట్స్ లేండి అవి. బాగా ఇంకా వాళ్ళ పవర్ లో లేకపోయినా కానీ మిమ్మల్ని బాగా కలవరిస్తూ ఉండరు. అనేక దగ్గరలో మీడియాలో చూస్తూ ఉండరు, సోషల్ మీడియాలో. అంటే ఓకే, మీరేం పట్టించుకోకపోతే వాళ్ళు అలాగే చెలరైపోతూ ఉంటారు. అది మీ 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 పుణ్యమే అది. మళ్ళా తిరిగి పెట్టేసారు మీరు. అంతే కదా. కాదండి, ఇక్కడ ఆ, ఒక ఆంధ్ర రాష్ట్రం మీరు ఈరోజు చూస్తే పాపులేషన్ వైజ్ 233 దేశాలు అండ్ ప్రావిన్సెస్ ప్రపంచంలో ఉంటే దాదాపు 210 దేశాల కన్నా ఎక్కువ జనాభా ఒక మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంటుండారు. సో ఈ రోజు మన ఆలోచన విధానము భారతదేశంలో ఒక రాష్ట్రం అని కాదు, ప్రపంచ స్థాయిలో ఆలోచన విధానము ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. 14 నెలల్లో మీరు చూస్తే దాదాపు 10 లక్షల కోట్లు పైగా ఇన్వెస్ట్మెంట్ రావటం జరిగింది. విత్ 9 లక్షల పైన ఉద్యోగాల కమిట్మెంట్ ఆన్ పేపర్ ఉంది. నాకు తెలిసి దాదాపు 80-85% దీంతో గ్రౌండ్ అవుతాయి, ఎందుకంటే దే ఆర్ ఇన్ అడ్వాన్స్ స్టేజెస్. మీరు చూస్తే కేవలము ఏదో ఒక ఇండస్ట్రీనో ఒక సెక్టర్ కాదు, మల్టిపుల్ సెక్టర్స్ విత్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ మనకు వస్తూ ఉంది. రైట్ ఫ్రమ్ షిప్పింగ్ కాడ్ నుంచి, రెన్యూబుల్ ఎనర్జీ కాడ్ నుంచి, దెన్ గ్రీన్ ఎనర్జీ కాడ్ నుంచి, అండ్ మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ కాడ్ నుంచి. సో ఇట్ ఈస్ అ కంప్లీట్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్. ఇప్పుడు ప్లానింగ్ జరుగుతుంది. ఐటీ రిలేటెడ్ అయితే ఏముంది. సో 2047 విజన్ ఆఫ్ మోదీ గారు ఏంది, మన భారతదేశం ఒక డెవలప్డ్ కంట్రీగా ఉండాలా అని చెప్పి. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారిది, లోకేష్ గారిది, కూటమి ప్రభుత్వంది కేవలము డెవలప్డే కాదు, ఆంధ్ర రాష్ట్రము ఎట్లా భారతదేశంలో నెంబర్ 1 స్థాయికి పోవాలా, కానీ తెలుగు జాతి ప్రపంచ స్థాయిలోనే ఒక మంచి ఫైనాన్షియల్ పొజిషన్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ అఫ్లూయెంట్ గా ఉండాలా అని చెప్పేది ఒక ప్లాన్ ప్రకారం పోతున్నారు. నేను అనేక డాక్యుమెంట్స్ చూస్తూ ఉంటాను. ఏదో కేవలము ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాము అని కాదు. ఇయర్ వైజ్ మనకి జిఎస్డిపి గ్రో కావాలంటే ఎంత పర్సెంటేజ్ మనం గ్రోత్ అచీవ్ చేయాలా, అచీవ్ చేస్తే ఎంత పర్సెంటేజ్ మనకి దాంతో ట్యాక్సెస్ వస్తాయి, ఆ ట్యాక్సెస్ తో వెల్ఫేర్ కి మనం ఎంత ఖర్చు పెట్టగలుగుతాము, డెవలప్మెంట్ కి ఎంత ఖర్చు పెట్టగలుగుతాము అని ఇన్ డెప్త్ ఒక అనాలిసిస్ అనేది చేయటం జరుగుతూ ఉంది ప్రభుత్వంలో. సో నాకు తెలిసి టాప్ బ్లూ చిప్ కంపెనీస్ ఎంత ఇన్ డెప్త్ గా ఆ బిజినెస్ లో వాళ్ళు చేస్తారో అటువంటి విధంగా ముందుకు పోతున్నారు అని చెప్పి మాత్రం నేను తెలుపుకుంటున్నాను. ఎందుకు సక్సెస్ అవుద్ది అని అంటే సెక్టర్ స్పెసిఫిక్, కొన్ని సెక్టర్స్ మనం టేకప్ చేసిన సెక్టర్ స్పెసిఫిక్, ది బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ బెస్ట్ సెక్టర్ స్పెసిఫిక్ పాలసీ భారతదేశంలో మనం ఇస్తున్నాము, విత్ కంపేరింగ్ విత్ గ్లోబల్ వేరే కాంపిటీటర్స్ తో కూడా. సో ఎవరన్నా రేపు ఒక ఇన్వెస్టర్ వస్తే వరల్డ్ లో ఎక్కడ బెస్ట్ వాళ్ళకి ఫెసిలిటీస్ వస్తున్నాయి, బెస్ట్ సబ్సిడీస్ వస్తున్నాయి చూసుకుంటారు. అండ్ ఇండియా ప్రకారం కూడా చూసుకుంటే వీఆర్ గివింగ్ అన్ అట్రాక్టివ్ ప్యాకేజ్. సో ఆ విధంగా ఇన్నోవేటివ్ గా ఆలోచిస్తున్నాము. అండ్ ప్రతి కంపెనీ ఎవరెవరు వస్తున్నారో ప్రభుత్వం తరఫున ఒక నోడల్ ఏజెన్సీ కూడా మనం ఇస్తా ఉన్నాం, ఒక నోడల్ ఆఫీసర్. సో వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు ప్రభుత్వంలో రాకూడదు, వాళ్ళకి ఏమన్నా వచ్చినా మాకు ఇమీడియట్ గా చెప్పండి, దాని ప్రకారం మనము సరిదిద్దుతాము అని చెప్పి. ఇటువంటి హ్యాండ్ హెల్డ్ సపోర్టు నాకు తెలిసి ఎవరన్నా ఇస్తారా ఎక్కడన్నా కానీ? సో ఒక డిఫరెంట్ విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కర్ణాటక మీరు చూడండి, నేను నేషనల్ మీడియాలో గత 2 నెలల్లో దాదాపు 10 సార్లు పైన ఈ ఇష్యూ మీద నేను పోయినాను. ప్రతిసారి ఎందుకు కర్ణాటక అంత డెవలప్డ్ ఉండి అంత అడ్వాన్స్డ్ గా ఉన్న కర్ణాటక కూడా ఈరోజు ఎందుకు మన గురించి ప్రతి 4-5 రోజులకు ఒకసారి ఆడుస్తూ ఉండరు? అంటే ఇక్కడ మంచి ఏదో జరుగుతూ ఉంది, డెవలప్మెంట్ యాక్టివిటీ ఈ రాష్ట్రానికి వెళ్ళిపోతా ఉంది అని చెప్పే ఒక బాధే కదా.